ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆరూఢ జ్యోతి జగజ్యోతి జగద్గురు సిద్ధారూఢ పాదపద్మంకి శిరసాష్టాంగ నమస్కరించి శ్రోత్రియ బ్రహ్మనిష్ట సద్గురు భీమాశంకర స్వామీజీకి అభివందించి తత్స్వరూపమైన భగవతాన సరస్వతి మహాస్వామీజీకి అభివందించి పరమాత్మ స్వరూపులారా, ఈ భగవద్గీత భజగోవిందం అనే గ్రంథంలో 20వ శ్లోకం 20 కదా. ఈ పదుడి విషయంలో ఏం చెప్తున్నాడంటే, భగవద్గీత కించిత దీత గంగాజల లవణనీక కీపీత సద్రువ్యాపీ మేన మురారి చర్చ క్రియతే తస్య యమేన చర్చ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్తున్నాడు. అనగా ఈ పొదడు విషయంలో ఏమంటే ఆధ్యాత్మిక లోపట ఆధ్యాత్మిక దాన్ని ప్రశస్తి చేసి చెప్తున్నాడు. ఆధ్యాత్మికల లాభమేమి, ఇక ఆధ్యాత్మిక నుంచి ఏమే ఉనికి ప్రాప్తి అవుతుంది. ఈడ ఇప్పుడు గీతదే మహత్వం చెప్పినాడు. గీత 3 విషయాలు చెప్పినాడు. ఒకటి ఆధ్యాత్మిక వికసితం అవ్వాలంటే, ఆధ్యాత్మికలు ఏమంటే మీరు ఆ మోక్షంని పొందాలంటే, ఆధ్యాత్మికలో ఉన్న జ్ఞానంని తెలుసుకున్నాలంటే 3 విషయాలు చెప్పినాడు. ఏమి? భగవద్గీత కించిత దీత గంగాజల లవకణీక పీత సగృదాపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అని అన్నాడు. ఈ 3 విషయాలు కావాలన్నాడు. 3 విషయాలు ఆధ్యాత్మికల ప్రవృత్తి కానీ. ఒకటి గీత అధ్యయనము, భగవద్గీత కించిత దీత. భగవద్గీతని సంపూర్ణంగా ఎవరు అభ్యాసం చేస్తారు, ఈయనకి భగవద్గీతలు అట్లేముండదు అంటే ప్రస్థాన త్రయ లోపల ఒక్కటి భగవద్గీత. భగవద్గీత ఉపనిషదుల సారము. ఉపనిషదులు ఎన్ని ఉండవంటే 108 ఉపనిషదుల జ్ఞానపరమైన ఉపనిషదులు ఎన్ని 108. ఆ 108 ఉపనిషదులని భాష రాసినాడు ఎవరు? శంకరాచార్య. అవి కూడా తెలుసులేవని 10 ఉపనిషదులకు భాష రాసినాడు. భాష అంటే అనువాదము. భాష అంటే ఇప్పుడు నేను శ్లోకం అని నేను చెప్తా కదా, దీన్ని అనువాదం అంటారు ఈ దాన్ని. ఇక దానికి కారికమని రాసినాడు ఎవరు? శంకరాచార్య గురు పరమ గురు గౌడపాదాచార్య. ఉండని ఇప్పుడు విషయం ఏమంటే భగవద్గీత కించిత దీత అని అంటాడు. భగవద్గీతని తోడమైన అభ్యాసం చేస్తే చాలు, ఒక్క పదము కించిత దీత సంపూర్ణ అధ్యయనం చేస్తే మనకి ఉపనిషదుల సారమైనది ఉపనిషదుల లోపల ఉన్న బ్రహ్మ విద్య అవగతమవుతుంది పూర్ణ భగవద్గీతను అభ్యాసం చేస్తే. సరే, పూర్వ భగవద్గీత అభ్యాసం కాకుండా ఒక అధ్యాయం చేయమన్నాడు. అది కాకుండా ఒక అధ్యాయం కాకుంటే కూడా దాన్ని అర్ధాధ్యాయం చేయమన్నాడు. అర్థం కాకుండా ఒక్క శ్లోకం అన్నాడు. ఒక్క శ్లోకం కూడా కాకుండా శ్రీమద్ భగవద్గీత అంటే చాలు అన్నాడు. దానికే భగవద్గీత కించిత దీత, కించితమైన తోడమైన చాలు భగవద్గీత. గీత అంటే చాలంట. ఇంతంటే కూడా ఉనికి జ్ఞానం ప్రాప్తి అవుతుంది. దాని ఉపమా ఏమిచ్చాడంటే గీత అధ్యయనం ఒకటి గంగాజల లవకణీక పీత. గంగాజలం అనేటి ఒక్క బొట్టే చాలు. ఎవరికి సచ్చేటోడు నోట్లు వేస్తే ప్రాణం పోయేటప్పుడు ఆ వ్యక్తికి ఆ గంగాజలంని తులసిని దాపుతారు. ఈ ప్రత మీరు కూడా చాలా చేయలే. భగవద్గీతని యాడ ఓదలే, ఎట్లా ఓదలే, ఇది పైన తెలుసుకోరు. ఆ విషయం చెప్తా. ఎందుకంటే భగవద్గీతలో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కటి ఏమిటి తప్ప అంటే రాజవిద్య రాజగువ్య అనే ఒక విషయం ఉండేది. రాజవిద్య 9వ అధ్యాయము. ఇంకోటి ఏముంటుందంటే విభూతి యోగము. విభూతి యోగంని ఏనికి చదవాలంటే, విభూతి ఎవరికంటారంటే అతని లీలలు, అతని విస్తారించిన సంసారం. అతనే అయినాడు హిమాలయ, అతనే అయినాడు పక్షిరాజు అయిన గరుడు, అతనే అయినాడు జలంలో ఉన్న మకరము, అతనే అయినాడు ఏమంటే వృక్షంలో ఉన్న
అశ్వము, అతనేమప్పంటే నదిలోన గంగా, అతనేమప్పంటే నెలలోన మార్గశీర్షము, అతనేమంటే ప్రకాశంలో సూర్యుడు. ఇట్లా అన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. అది ప్రకృతి, సంపూర్ణ ప్రకృతి నానే అని బోధిస్తుంది. దానికి విభూతి అంటారు. విభూతి అంటే అతని లీల, విభూతి అంటే అతని చేసిన కృత్య విస్తారంకి విభూతి అని అంటారు. విభూతి యోగము మరంటే ఈ 9వ అధ్యాయము రాజవిద్య, అది ఆత్మని దర్శిస్తుంది. రాజవిద్య రాజగువ్యం పవిత్రమిదముత్తమని. దాన్ని ఏడ చదవాలంటే ప్రాణం పోయిన వాళ్ళకి ఇంట్లో ఇప్పుడు గృహస్థుండని సన్యాసుండని ఎవరి సనాతనులు ఇప్పుడు ఉపదేశమైన వాడు ఉంటే ఇంట్లో పోయి దానికి ఆ శవం లోపల తులసి గంగాజలము నోట్లో పోసి భగవద్గీతని 9వ అధ్యాయంని 15వ అధ్యాయంని విభూతి యోగంని లేదా 9వ అధ్యాయం లేదా 2 అయితే 2 చదవాలి, ఆవకుంటే ఒక్కటి చదవాలి. అది ఒక్కటి కూడా ఆవకుంటే గీతమాత్వం చదవాలి. గీతమాత్వం దాంట్లో అంతా వచ్చేసే ఆ గీతమాత్వం చదివి ఏమప్పంటే ఆడ గంగాజలం నుండి వాళ్ళకి తాపి ఇంకా కూడా ఏమంటే పూజ బీజ చేసి కొనవలే. శ్మశానం లోపల శవంకి ఆరతిలు చేస్తలేరు. ఆరతి కేవలం పరమాత్మనికి గురువులకే ఉంటుంది. ఆడ ఏమిటి తప్పంటే అగ్ని మంత్రులు ఉంటాయి కొన్ని. ఆ అగ్నిని ఏమప్పంటే అది వాహనము, అగ్ని దేవతలకి. స్వాస్వాద అని అగ్ని 2 భార్యలు, స్వామల స్వాద. ఇప్పుడు నైవేద్యం ఏమంటే స్వాద ఇస్తాము, అది నైవేద్యంని స్పర్శం చేస్తుంది. ఎవరు? ప్రాణవాయు. ఆ ప్రాణవాయు ఏం చేస్తుంది తప్పంటే చూసిన తక్షణం అతను భుజించే అయిపోయింది. దర్శనమాయ అంటే స్పర్శమాయ. దాన్ని స్వాద అని దేవి దేవతలకు తీసుకుపోతుంది. అగ్ని దేవ ముఖము. దాని లోపల ఏమైతే మంత్రాలని ఆవుతి ఇస్తావో ఏమి ఇచ్చగోరి అది ఆ దేవతకి అగ్ని రూపంలా అది ఏమి పొగ అవుతుంది. పొగ ఏమప్పంటే సీద తీసుకొని చంద్రకిరణాల కాడికి సూర్యుని నుంచి ఇట్లా దేవలోకంకి ముట్టిస్తుంది. ఇది శాస్త్రం చెప్పింది. అట్లా అగ్నిని ఏం చేస్తారంటే అతనికి సంబంధించిన వాడు అతన్ని ప్రదక్షిణ చేపించి ఆ జలంని ఇడిపించి అతని కాడ దహన సంస్కారం చేపించి ఎప్పుడైతే నెత్తి పలుగుతుందో కపాల మోక్షం అంటారు దాన్ని, అది పలిగిన మలక ఆ నుంచి నమస్కారం చేసి వచ్చేది ఉంటుంది. ఇక దాన్ని ఏం చేసేది ఉంటుందంటే 9 దినాలన్నా 11 3 శాస్త్రాలు ఏం చెప్పిందంటే 3 5 7 9 11 13 లాస్ట్కు 16 దినాల దగ్గర చేసేది ఉంటుంది. అది చెప్పేది లేకుండా అది పంచం కూడా చూసేది లేకుంటుంది. పంచంగా మెయిన్కి చూడాలంటే త్రిపాద దోషాలని ఉంటాయి, పంచక దోషం అని ఉంటాయి. 5 నక్షత్రాల్లోనగిన చేస్తే ఆ నక్షత్రంలోన మన్నైతే అది దోషం వస్తుంది. ఏం దోషం ఉంటుంది అంటే ఎనికిడి జన్మముల అతను చేసిన ప్రారంధ కర్మ దోషము ఆ నక్షత్రంలోన అతని ఏదైనా రోగం అనిచ్చి అగ్నినన్నా ఇంగ్లం నుంచి అన్నా పాచి అన్నా గాడికి యాక్సిడెంట్ అయినా అపమృతి అవుతుంది. ఆ దోషము ఏముంటుందప్ప అంటే 6 నెలలు ఉంటుంది. ఆ 6 నెలల దగ్గర కర్ణాటకలో ఏం చేస్తారంటే ఇది విషయానికి సంబంధం లేదు, అయినా భగవద్గీత వచ్చిందని చెప్తున్నా. మీకు విషయానికి సంబంధం లేను కానీ ధ్యానం కొని చెప్తుండా. 6 నెలల దగ్గర కర్ణాటకలో ఏం చేస్తారంటే 6 నెలలు లీడు అంటారు, లేదా 6 దినాలు లీడు అంటారు. ఒకటేమో 6 నెలది ఉండదు, త్రిపాదం అంటే 3 నెలది ఉండదు. దానికి త్రిపాద దోషం అంటారు. ఆడ ఏమేమి వస్తుందంటే త్రిపాదం లోపట వారము నక్షత్రం యోగము, మళ్ళీ పంచకంలోనే ఏమొస్తామంటే పంచ నక్షత్రాలు వారము మళ్ళంటే ఆ నక్షత్రము యోగము కరణం ఇవన్నీగిన దోషాలు అంటే యమగండ గండ వ్యతిపత ఇవన్నీగిన దోషాలు ఉంటే అవి తప్పక ఏమన్నా 6 నెలల లోపల ఆడల లోపల వాళ్ళకి అపశపునం జరుగుతుంది. సో దానికి ఏం చేస్తారంటే బొప్పలని పిండి బొప్పలని చేసి ఆ నక్షత్రాలకి బలిస్తారు, వాళ్ళు కాలుస్తారు అతని జతకే. దానికే చూస్తారు ఆ దోషంగిన ఉండదే అని. దోషంగిన ఉంటే దాన్ని విధి చేస్తారు. బ్రాహ్మణుల కాడ చెప్పాలి, పురోహితుల కాడ ఎవరికి అది విధి తెలుస్తుందో వాడు చెప్పాలి. అక్కడ తర్పణం ఉంటుంది. నూగులు కర్రీ నూగులు ఏమప్పంటే విష్ణు నుంచి వచ్చిన విష్ణు ఏముండడం మనకి ఎట్లా చెమట వస్తుందో విష్ణు శ్వేతం నుండి వచ్చిన ఆ ధాతు నుంచి తయారైంది కర్రీ నూగులు.
దానిలోనే ఏమి బలం ఉండదప్ప అంటే అది ఒక్క నూగులేమప్ప అంటే ఒక కులంని ఉద్ధారం చేస్తుంది. అది గంగాజలంలో వేసి ఒక పేరు తీసుకుని తర్పయామి అని కాసి తాపుతారు. అది తర్పణం. అది ఎట్లుంటుంది? తర్పణంకి అంగుష్టము, దేవకార్యకి ఏమప్పంటే ఇట్లా, మళ్ళీ అచమనకి ఇట్లా, ఇవన్నీ అలగలగా ఉండవు ముద్రణలు. దాన్ని చేపిస్తారు. లేదు ఏమి రాకుంటే శంకుని ఉంటుంది తాపలే ఇట్లా. అది తాపలు ఎవరంటే రక్త సంబంధం ఉన్నవాళ్ళే, వేరే కాదు, వేరే చేయరు. ఈ విధి ఉండదు. ఇదేం చేస్తారప్పంటే వాళ్ళకి గంగాజలంది మహత్వం చెప్పితి, గీత మహత్వం. గీతని ఆడ చదవాలంటే ఎవరైతే ఉపదేశమైనారో ఆధ్యాత్మిక రుచి ఉండదో, వాళ్ళకి దానిలోన ప్రవృత్తి ఉండరో ఇంట్లో చదవలే. ఆడ మాత్రం ఏమిటి తప్పంటే అగ్ని మంత్రులని అతనికి గురువు శిష్యుడు ఉంటే గురువున పోతే ఆశీర్వాదం ఇస్తాడు, ఈయనకి మోక్షం కలగని అని కాసి. అది మోక్షంని కూడా చూపుతుంది. ఇక అది పెద్దగా అవుతుంది. ఇప్పుడు అది యా నుంచి ప్రాణం పోయింది, యా టైంకి పోయింది, ఉత్తరాయణమా దక్షిణాయనమా, మళ్ళీ యా స్వరంలో పోయింది, అవన్నీ కింద చూసుకుంటే వాడు ఏ జన్మంలో మళ్ళీ వస్తాడు, యా ఇంట్లో పుడతాడు కూడా చెప్పొచ్చు. స్వరశాస్త్రం అభ్యాసం ఉన్న వాళ్ళకి, జ్యోతిష్యం అభ్యాసం ఉన్న వాళ్ళకి, మళ్ళీ అంటే జ్ఞానం త్రినేత్ర సిద్ధి ఉన్నవాడు చూసుకుంటాడు. అది ఉండని. ఈడ విషయం ఏమిటి తప్పంటే భగవద్గీత కించిత గీత పూర్వ 18 అధ్యాయాలు చదవకుండా నీవు ఏం చేయంటే 8 చదువు, 8 లేకుంటే 6 చదువు, 6 లేకుంటే 3, 3 లేకుంటే 2, 2 లేకుంటే 1 లేకుండా ఒక శ్లోకం లేకున్నా ఒక్క గీత శ్రీమద్ భగవద్గీత అంటే చాలు. కించిత గీత భగవద్గీత అంటే చాలు. ఇది గీత అధ్యయనం చేయలే. గీతాధ్యాయన అన్నాడు. ఏమన్నాడు గీతమాత్మ్యంలో? గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామపరాయణ అన్నాడు. గీతని ఎవరు అధ్యయనం చేస్తారో, మళ్ళీ ఎవరైతే అధ్యయనం అంటే ఆధ్యాత్మిక తన ఆత్మని తెలుసుకునికే ఆ ఆత్మ స్వరూపం ఏమని భగవద్గీత తెలుపుతుంది. ప్రస్థానం త్రయంలో ఒకటి బ్రహ్మసూత్రము, ఉపనిషదులు, మూడవదేమంటే భగవద్గీత. ఆ గీత ఉపనిషదుల సారమైన దానికే ఆ ఉపనిషదుల బ్రహ్మ విద్యని బోధించినారు. ఆ బోధ అన్ని ఉపనిషదుల సారము, అన్ని ఉపనిషదుల గురు శిష్యుల ప్రశ్నోత్తర సంవాదమని ఈడ అర్జుని నిమిత్తం పెట్టి అర్జును అడిగిన ప్రశ్నలకి ఆ ఉపనిషత్తులో ఉన్న సందర్భంని ఆడ వచ్చిన సందర్భంకి ఆ ఉత్తరం ఏమి ఇచ్చినారో ఆ ఋషులు ఆ శ్లోకాలను తీసుకుని చెప్పినాడు. దానికి దాన్ని స్మృతి అన్నారు. శృతి కాదు, స్మృతి. స్మృతి అంటే ఆడ ఉన్నదాన్ని ధ్యాసం చేసుకొని చెప్పిడిది. ఒక శిష్యుడు ఏమంటాడు, మా గురువు ఆపొద్దు ఈ మాటకి ఇట్లా ఉత్తరం ఇచ్చిండే, అది స్మృతి. అది ప్రస్థానము, స్మృతి గ్రంథం. అది ఆ దాని మీద నడిస్తే బ్రహ్మజ్ఞానం అవుతుంది. ఆ దానికి ఏమన్నాడంటే గీతాధ్యాయనం ఒకటి. గంగాజలం ఏమిటిదంటే సంస్కారం ఇస్తుంది. ఏం సంస్కారం? సనాతన ధర్మంలో గంగాజలము ఏనికి శ్రేష్టం అంటే అన్ని జలం గంగా నుంచి వచ్చింది. ఇప్పుడు అది మాట్లాడితే పెద్ద అవుతుంది. గంగా వచ్చింది అని ఉంటే ఈ వైకుంఠంలో విష్ణు యాడ ఉండేవాడంటే విష్ణు పాదంలో ఉండే, విష్ణు కాడ. ఈ భాగీరథ్ ఏమాయనంటే ఎవరో సూర్యవంశి, రామవంశం లోపల భాగీరథుడు, సూర్యవంశ కులంలో. అతను ఏమైనంటే వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ పూర్వజులకి ఒక ఋషి ఏం చేసినప్పుడంటే శాపనిచ్చే వాళ్ళందరూ ఆనె కాలి సచ్చిరి. వాళ్ళది బూడిద. ఇప్పుడు ఆ బూడిదని అంతే సంస్కారం చేయలే. సంస్కారం చేసి ఆ దాన్ని గంగంలో ఇడవలే. అక్కడ గంగ లేదు, గంగలు ఇడవాలి కదా. ఇడిస్తున్న వాళ్ళకి ముక్తి అవుతుంది ఆ దేహంలోకి అని. అతను ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుని తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ఏమంటాడు, అయ్యా నీకు వరం అయితే ఇచ్చినా ఇప్పుడు నువ్వు నా కాడ లేదు గంగ, అది విష్ణు కాడ ఉండదు అంటాడు. మళ్ళీ విష్ణుకి తపస్సు చేస్తాడు. విష్ణు అంటాడు, సరేరా నేను ఇస్తా, కానీ ఆ స్వర్గం నుండి వచ్చేటి వేగము భారంని ఎవరు తాగుతారు? నేను ఇడిచిపెడితే ప్రళయం అవుతుంది. దాన్ని ఎట్లా తాగుతారు? మళ్ళీ ఏం చేయాలంటే శివుని తపస్సు చేయంటాడు. బ్రహ్మాయ విష్ణువే శివునికి అడిగిపా. శివుడు తపస్సు చేయడానికి శివుడు ప్రసన్నమా? శివుడు ఏమయ్యా ఏనికి పిలిచినావు? ఏం కావాలి? ఏం లేదు నాయన, ఈ గంగా దేవిని ఆవిడ వేగముని తాళెటోడవు నువ్వు ఒక్కడవే, ఇంకెవరు లేరు. దానికి నువ్వేం చేయంటే నాకు ఈ గంగ కావాలి,
తోవని ఎట్లని స్వర్గం నుండి తెచ్చి భూమి నీడుస్తావో నీకు ముట్టే నాకు కుల ఉద్ధారం చేయాలని ప్రార్థన చేస్తాడు. సరే కానీ దేవకార్యం కదని శివుడు మహాదేవుడు ఏమప్పంటే తన జటలని పూరపరుస్తాడు హిమాలయాల. ఆ స్వర్గం నుండి వచ్చిన వేగము ఎవరిది? వైకుంఠం నుంచి వచ్చిన గంగా అతని జట్టలోనే దింపుకొని చుత్తాడు బరబరని. ఆవిడ కాలి ముఖం ఒక్కటే ఇడుస్తాడు. అది ఆడుండదు గంగోత్రిలో, హిమాలయంలో గంగోత్రి అని ఉండదు, ఇంతే ఉండదు. ఆ గంగోత్రి నుండి వచ్చిన గంగా హిమాలయాన్ని చూసుకుంటా పారుకుంటా ఇంకా నదిల రూపంగా వచ్చింది. వచ్చి ఆవిడ ఏం చేస్తుంది? భూమి మీద నిదానం వేగం ఆవిడది. ఆ వేగ నిదానము ఆ అన్నీ భాగీరథ్ అవన్నీ ఉంటాయి కదా సత్యనోడది, అదన్నీ కలిసిపోతాయి, ఉద్ధారమవుతారోడు. ఇదేనా ఇప్పుడు గంగా అనేది ఏమిటిది? జ్ఞానస్వరూపం. ఎట్లా గంగా యానుంచి వచ్చిందంటే విష్ణు పాదంలో పుట్టి బ్రహ్మదేవిని ఆజ్ఞ తీసుకొని బ్రహ్మదేవుడు ఆజ్ఞిచ్చి విష్ణు పాదంలో పెట్టి విష్ణు ఏమప్పంటే శివుని శిరసం మీద పెట్టి ఆ నుంచి గంగోత్రి ఉంటే గంగా ప్రవాహరూపంగా భూమి మీదకి వచ్చింది. ఆ గంగా ఎంత ప్రయాణం చేసి వచ్చింది చూడు. మరి శివుడు ఆవుని ధరించే, శివుడు ఏమప్పంటే ధరించిన దానికి అతని గంగాధర అని పేరు పడే. ఆ గంగాధరుడు ఆవిడ మొక్క చిన్నని పెట్టే ఆవిడ లోపల దాపెట్టుకొని ఆ గంగా ఎవరు అంటే భీష్మ జనని. భీష్ముణ్ణి పుట్టించిన ఆవిడ ఎన్నో ఋషులని, ఆవిడ భీష్మ జనని. మళ్ళీ ఆవిడ శాంతను చేసుకో, ఆవిడ కాడ ఇదే అన్ని పిల్లల్ని ఈడుచుకుంటావా, ఈయనకి ఇట్లా చేస్తావు, యాపోద అడిగితే పోతాను నన్ను వచ్చిన ఆ నుంచి పోతాను. ఇంక లాస్ట్ పిల్లగా నేర్చేటప్పుడు ఇతన్ని ఎవరు? భీష్మ. ఇంక అతన్ని ఇచ్చి తాను పోతుంది. అది పురాణం. అంటే ఆవిడ దేవకార్య దేవకన్య దేవ ఋషి జనని ఆవిడ. ఆ దానికి ఆవిడకి ఏమన్నారంటే భీష్మ జనని ఋషివర కన్య అని పేరు. ఋషుల తపస్సు నుండి వచ్చిన ఆవిడ ఏం లోక కళ్యాణం చేయడానికి భూమి మీనికి. ఆ గంగలో ఏమి సామర్థ్యం ఉండదంటే నీవు ఆ దానిలోని ఏమికి కలపలే. నువ్వు ఏ బొక్కలన్నా కానీ కరగలంటే గంగల ఇంక యా దాంట్లో కరగతలేవు. నువ్వు కాల్చిన కూడా బొక్కలు అట్లే ఉంటాయి, కరగతలేవు అవి. మళ్ళీ అవి ఓవలంటే ఆడది 2 ఏళ్ళు బేకు మన్నావాలంటే తక్షణమే నువ్వు దానిలో ఇడిచిపెట్టినవంటే గంగా లోపట నువ్వు ఎప్పుడైతే కలిపినవు అంటే ఆవిడ భీష్మునికి ఒకటి వరం ఇస్తుంది. చూడప్ప నీవు నా కొడుకవు, నా నుంచి దూరమే అత్తనం చేసుకుంటే నీకు ఆలు పిల్లలు లేకుండా ఇతరుల కొరకే నీదేం అర్పణం చేసినావు, కానీ నిన్ను ఇడవనరా. ఎప్పుడైతే ఎవరే కావని వాళ్ళందరినీ నా లోపల ఇడిచిపెడితే నేను వాళ్ళని చూసుకుంటా అని మాటిస్తుంది. ఆ మాట ఇచ్చిన దానికి గంగల స్నానం చేయని, మల విసర్జన చేయని, బట్టలు విండని, ఆస్తి ఈడవని, బూడిది ఈడుచుకోకు. గంగ ఎన్నడికి నిర్మలం ఉంటుంది, అపవిత్ర ఎన్నడికి ఉండలేదు. అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే శక్తి ఎవరికి ఉండదు. మలినమైన దాన్ని ఎవరైతే బుర్జ నుండి కూడుకుంటారో ఏ నుంచన్నా దాన్ని కూడుకొని మురికావని, మలినమావని, బట్టలు మలినమావని, శరీరం మలినమావని, ఎండ నుంచి అతని లోపల ఈ నవరసాలు బయటికి పడ్డప్పుడు సప్తధాతుల్లోనే ఉన్నవన్నీ బయటికి పడ్డప్పుడు చెమట గారుతుంది, మలమూత్రులు అవన్నీ శుద్ధి చేసేటి సామర్థ్యము గంగకుంది. ఆ దానికి అది పవిత్రమైంది. ఆ దానిలోన పురుగులు పడతలేవు. ఇంక ఏ జలంలో నన్ను ఆడదేర పెట్టడానికి రాదు. ఒక్క నిలబెట్టు ఆ పురుగులు పడతాయి, క్రిమికీటులు అవుతాయి. గంగ లోపల ఇట్లా సమర్థం ఉండే బొక్కలు కరిగిస్తుంది, అశుద్ధమైన దాన్ని శుద్ధం చేస్తుంది, ఎప్పటికీ పవిత్రమై ఉంటుంది. మళ్ళీ మలినం ఎన్నడికి అయితే లేదు. మళ్ళీ ఆ నీళ్ళు తాగితే ఆరోగ్యంకి మంచిది, మనసుకు మంచిది, శరీరంకి మంచిది. మరి ఇది మన మంచి కాదు, మన సనాతన హిందూ ధర్మంలో కాదు. అక్బర్ బీర్బల్ విన్నారు కదా, అక్బర్ కూడా అతను ఏం చేస్తున్నట్టే ఖురానంని చిన్నగా ఒక పేజీలో రాసి ఆ దాన్ని మందికి ఇచ్చి దక్షిణం తీసుకొని తింటుండే ఇంత పెద్ద రాజా. మళ్ళీ అతను తాగేటి నూడు ఏమంటే గంగా జలమే తాగుతుండే, వేరే నీళ్ళు తాగకుండే. ఇంత అది శుద్ధమైంది. ఆ నీళ్ళు తాగితే వాణి శుద్ధి అవుతుంది, కాయ శుద్ధి అవుతుంది. మళ్ళా ఉనికి ఏమప్పంటే ప్రాణం పోయేటప్పుడు అది నిలబెడుతుంది.
2 నిమిషాలు 5 నిమిషాలు తులసి వేసేయాలి. ఆ దాని ఉంటే ఏమవుతాడంటే అతను శుద్ధ అవుతాడు. ఆ దేహమో అశుద్ధమైనది కూడా అశుద్ధి అవుతుంది. ఆ దానికి ఇతని గీత అనేది స్వాధ్యాయం స్వరూపమైంది. ఆత్మజ్ఞానం స్వాధ్యాయం ఏమిటిది గీత. ఈ గంగాజలం ఏమిటిది? ఆ నీళ్ళనేముండదు అట్లా. ఆ నీళ్ళ ఆ దానిలోన అపవిత్రం అనేది లేదు, పవిత్రమైంది. పురుగులు పడవి. మళ్ళీ నీళ్ళు తాగినక బలము మనసుకు బుద్ధికి శరీరంకి ఇస్తుంది. మళ్ళీ సంస్కారజన్యమైంది. ఏం సంస్కారం చేస్తుంది? గంగా స్నానం చేసేది ఏనికి పాపనాశనము చేస్తుంది, తాపం పోగొడుతుంది అన్నట్టు ఒక సంస్కారం పుట్టిస్తుంది. నదిలో స్నానం చేసి జపము తపము ఆచరిస్తారు కదా. సో దానికి ఇది రెండవది. మూడవది గంగాజల లవ కణిక పీత. ఒక్కటే అణు, ఒక్కటే ఏమంటారు కదా, ఒక్కటే అంశం చాలు మోక్షమేని. సుకృదాపి ఏన మురారి సమర్చ. ఇంక మురారి చర్చ ఎవరు చేస్తారు? మురారి అంటే ఎవరు? కృష్ణుడు. మురహ ప్లస్ హరి, అతనికి మురారి. ముర అంటే అహంకారము, ముర అంటే అభిమానము, ముర అంటే దేయము. ముర అంటే ఏమిటి తప్పంటే అతనికి దేయం మీద అభిమానం ఉంటుంది, ముర అహంకారం. హరి అంటే ఆ దేయ అభిమానంని, దేయ అహంకారంని, దేయ బుద్ధిని పోగొట్టేటవాడు హరి. అతనికి మురారి అన్నారు. హరి అంటే చాలా పాపం పోతుంది. తో మురారి ఆడేమన్నాడు? సుకృదాపియేన మురారి సమర్చ. ఎవరైతే మురారి చర్చ 3 చేస్తాడు, గీతా అధ్యయనము, గంగాజల పిత్వ, గంగాజలంని తాగుతాడో, గంగని పూజిస్తాడో, స్నానం చేస్తాడో, మురారి చర్చ ఎవరు చేస్తాడో, మురారి పూజ ఎవరు చేస్తాడో, ఈ 3 ఎవరు చేస్తే, ఒకటి జ్ఞానమైన స్వరూపమైన భగవద్గీత అధ్యయనము, జ్ఞానస్వరూపమైన గంగని భక్షించేది, తాగేది, తీర్థమని ఏమప్పండి స్వీకరించేది. మురారి సమర్చ, మురారి పూజ చేసి అతని చర్చ, అతనిది కదా గీత. గీత ఎవరిది? భగవంతునిది కదా. భగవంతుని చర్చ ఆ గంగా పిత్వ. మళ్ళా మురారి పూజ చేసిన వాళ్ళకి యముడు ఏమప్ప అంటే క్రియతే తస్య యమేన చర్చ. వాడికి యముడు రాడంట. ఈ 3 ఎవరు చేస్తూ ఉంటాడో ఆడికి యముడు పోతలేడంట. యముడు అడిగే పోవాలంట ఆడికి. మార్కండేయునికి కూడా ప్రసిద్ధమైన కథ. యముడు అన్యంకలు తిరుగుతాడు. కానీ శివుడు ఏం చేసినట్టే ఇది శివుంది. ఏమిటిది? ఆ కార్యం ప్రాణం తీసేది. సృష్టి రచన బ్రహ్మదేవిది, రక్షణ విష్ణుది, సంవారము శివుంది. కానీ శివుడు ఏమప్పంటే ఏకాంకుడు, ఏకాంత ప్రియుడు, మళ్ళంటే వైరాగ్య స్వరూపుడు, మహాదేవుడు. సమాధిలో ఉండేది అతనికి బాగా అనిపిస్తుంది. ఈ జగత్తుని చూసేది, మాట్లాడేది, వినేది అతను బాగుంటుంది. ఎందుకు? ఇది ద్వైతమైంది. దీనిలో ఎంత ఇంటవో అంతా దుఃఖమే, సుఖం అనేది లేదని అతను తెలుసు అని అతని జ్ఞాన ప్రతీకుడు ఎవడు? శివుడు. శివ అద్వైత ప్రతీక, వేదమూర్తి, జ్ఞానస్వరూప, వైరాగ్యమూర్తి ఎవరంటే శివుడు. ఆ శివుడు ఎప్పటికీ ధ్యానం చేసుకుంటూనే ఉంటాడు. అతను ఏమంటాడు? ఇప్పుడు ఎవరు పోతారు ఎవరు లేదు అంత లిస్ట్ తీయాలి. ఆ దానికి పెట్టింటాడు ఎవరిని? చిత్రగుప్తుడిని. చిత్రగుప్తుడు అంటే మనసులో ఉండే 5 జాగాలు. ఎవరని అనుకుంటారు కదా నన్ను ఎవరు చూడలేదని, తప్పు. 5 మంది ఎప్పుడు చూస్తుంటారంట. 5 మంది పంచమహాభూతలు: ఆకాశము, వాయు, అగ్ని, ప్రకాశము, 2 జలము, మళ్ళంటే ఈ పృథ్వీ. ఇవే కదా 5. ఇంకెవరు ఉండరప్ప అంటే ఈ అందరికిన్నా ఇలా 5 బహిరంగంలో కూడా ఉండే పంచమహాభూతాలు ప్రకృతి స్వరూపమైంది. ఆ ప్రకృతి స్వరూపమైన ధ్యేయం ఉండదు. సరే, దీనిలోన చిత్రగుప్తుడు అంటే అతను గుప్తంగా నీ చిత్రణని నీవు ఏమేం చేస్తుండో దించుతుంటాడు. అతను యాడుంటాడంటే మనసుని ఇడిచి ఎవరన్నా ఏమని చేయడానికి వస్తుందా?
రాదు. అది ఈ పంచమహాభూతాలు నీడు శివరం చేస్తారా? భలే నీవు రూము ఏడగట్టినావు భూమినని కదా, సరే ఆ ఇంటి నీళ్ళు లేవా? ఉండయి. అయితే ఆడ ప్రకాశమైన లేదా? అగ్ని దీపము జ్యోతి ప్రకాశమైన లేదా? గాలి లేదా? ఏసీ కానీ పంక ఉండదే లేదా? ఆకాశం లేదా? ఉంది కదా. ఇవి 5 మళ్ళా ఈ 5 నుండి తయారైన దేయం లోపల చిత్రగుప్తుడు గుప్తంగా చిత్రిస్తాడు ఎవరిని? నీ మనసు భావాలని రాస్తాడు అతను. చిత్రగుప్తుని యమునికి ఇస్తాడు. యమునికి చెప్తాడు, పోరా నువ్వు నా భక్తుడవు, నిష్ఠావంతుడవు, ధర్మాత్ముడవు, నీకు పని ఇస్తా, ఇది 24 గంటలు జరిగి నా నుంచి కాదు, నీవే చేయొచ్చు అని ఆ బర్రెనిస్తాడు. బర్రె మీద పోతు మినవు కర్రెగుండలు నువ్వు కనిపించరాదు మబ్బు. మరణం అంటే ఏమి మబ్బు? మృత్యుదేవత. నీకు పాశం ఇస్తా, వేసి ఇగ్గలే, నీ త్రిశూలం ఇస్తా, ఎవరు అడ్డం వస్తే ఇంకా బర్రె ఏముండదు, కర్రే ఉండదు కదా, పోతు దాని మీద కుక్కొని పోతే ఎవరిని కనేపి అది వేగంగా కొరుకుతుంది, ఎవరు అడ్డం రాదు. ఈ చిత్రగుప్తుని ఎంట పెట్టుకో, ఒకటి చెప్తాడు, ఎప్పుడు వస్తుంది ప్రతి ఒక్క ప్రాణం పోయేటి క్షణమో అతను చెప్తాడు, పోయి తీయి రాసిపెట్టు. పుణ్యాత్ముడు పాపాత్ముడు ఎవరికి ఎంత శిక్ష చేయలే తోడది, నీవు అదంతా చెయ్యి, కానీ శివభక్తుల కాడికి పోకు అని చెప్తాడు. సరే ఇప్పుడు మార్కండే కాడికి వస్తాం. మార్కండే తల్లిదండ్రి తపస్సు చేసిన మళ్ళక మార్కండేయుడు ఏమప్పంటే శివుడు ప్రసన్నమిత్రుడు తల్లిదండ్రికి అడుగుతాడు, బుద్ధిమంతుడైన మూర్ఖుడు 100 ఏండ్ల ఆయుష్యం గల బుద్ధిహీనుడైన 100 ఏండ్ల ఆయుష్యం గల బుద్ధిహీనుడైన పాగలు కొడుకు బేకా, లేదా 16 ఏండ్ల బుద్ధిమంతుడు కీర్తివంతుడు గుణవంతుడు నీ వంశం నిర్ధారణ చేసేటోడు బేకా అని అడుగుతాడు. తోడేమంటారు, ఈ 100 ఏండ్లు సేవ చేసేది మాకేనికి లేక పిల్లలు అడిగినాం, 16 ఏండ్లు అయితే ఎవరు సావరు, చచ్చేటోడు అందరూ ఉండరు, 16 ఏండ్ల కొడుకు నీ స్వామి అంటాడు. చూడు వెనకసినకరి ఇస్తి అంటాడు, ఇస్తాడు. పుడుతాడు, ఆ పిల్లడు పెద్దగా ఎత్తాడు. పెద్దగా వెనక తండ్రి ఏమంటాడు, 16 ఏళ్ళ ప్రవేశమా ఎప్పుడు చూస్తాడో ఏమో అని కూడా ఆల్మోడు తినలాక అవుతారు. తినలాక కూడా అంతా కూడా పూజ పాట ఇడిచిపెడతారు, అన్నీ ఇడిచిపెడతారు. వీడంటే ఏమైంది, వీళ్ళు తినరు, వీళ్ళు స్నానం చేయరు, పూజ చేయరు, మళ్ళీ మంచిగా మాట్లాడరు. వీళ్ళ బాబా మేము చిత్రమైంది ఏమైందని అడతారు తల్లిదండ్రిని. తల్లిదండ్రులు అంటారు, ఏం చెప్పను నాయన, నీ ఆయుష్యం ముగిస్తుంది. నా ఆయుష్యం ముగిసేది మీకు ఎట్లా తెలుసు? మేము ఇట్లా అడుక్కొని తపస్సు చేసి నిన్ను శివుని కాడ పొందినాం నాయన. సరే శివుడు కదా ఇచ్చింది, అదే శివుని పట్టుకుంటా అని ఇక నారదుని పిలుస్తాడు. నారదుడు అంటాడు, చూడరా నీకు మంత్రం ఉపదేశం చేస్తా, పోయి ఇది ఏం చెయ్యి, శివుడు లేదా మృత్యుంజయుడు, శివుడు అమరుడు సదోజాత, అతనికి మృత్యు అనేది లేదు, అతను ఒక్కడే దక్కియచ్చు తిన్నున్నా, ఎవరి నుంచి కాదు. ఆ పోయి ఆ గుడిలో గుక్కో, శివలింగంని పూజ చేసి ఆడ గుక్కొని ఈ పంచాక్షరి మంత్రంని జపం చేసుకుంటూ ఉండు. ఆడికి మాత్రం ఈ యముడు రాడు, వస్తే కూడా నువ్వేం విడవకు, శివలింగంని పట్టుకుని కూకో అంటాడు నారద మహర్షి. నారద మహర్షి చెప్పినలాక మార్కండేయుడు 2వ ఉపాసన చేసినాడు. ఒకటి దేవిని ప్రత్యక్షం చేయించినాడు, చాముండిని సప్తశృంగి దేవి ఏముండదు కదా, వనిల నాసికల సప్తశృంగి దేవిని ఆడ పోయి కొన్ని నెలలు ఉండి తప్ప చేసినాడు. ఆడ గుట్ట మీన ఆడ ఏమప్పంటే దేవి ప్రత్యక్షమైన మలక అతను 700 శ్లోకాలు అన్నాడు. భగవద్గీత ఎట్లా ఉండదో కృష్ణుంది అట్లా మార్కండేయుడు రాసిన దేవి భాగవత దేవి, ఆ దాన్ని ఏమంటారు దుర్గా సప్తశతి. సప్తశతి అంటే 700 శ్లోకాలు పాడితే అప్పుడు ఆవిడ 13 అవతారాలు 10 అవతారాలను వర్ణన చేసినాడు. ఆ దానిలో చండ ముండ ఇవన్నీ ఇప్పుడు ఏం మనం పాడతారు కదా హారతిలోన, అవన్నీ వర్ణన చేసిన అతని ఆ దేవి రాయికే అయింది సప్తశృంగి. ఆ జాగా 2 చేసినాడు అతన్ని. ఒకటి శివపురాణంని శివుని మహాత్మ్యంని, ఒకటి దేవి మహాత్మ్యంని. దేవి దుర్గా సప్తశక్తిని ప్రకటన చేసిన మహానుభావుడు ఎవరు అంటే మార్కండేయుడు అని. మార్కండే పురాణం ఉండదు, 18 పురాణాల మార్కండే పురాణం ఆధ్యాత్మికల పెద్ద పురాణం. దానిలోన వేదాంతము, సిద్ధి, జ్ఞానము, సాధన, గురుసేవ అన్నీ ఉన్నాయి మార్కండే పురాణము. దేవి దుర్గా సప్తశతి ఇప్పుడు పూజలు చేస్తారా, చండి అవనలు అవన్నీ ఎవరు రాజంటే మార్కండేయుడు. దానికి మార్కండేయ వాచ అని ప్రారంభమవుతుంది. ఇది నమ చండికాయ అని.
అవన్నీ ఏవో తంత్రమంత్రాలు కాదు. తంత్రం అనగా అక్కడ పోకుర్రి, అది బొప్పలతోడు చేసాడు, అది వామార్గం, అది వేరే. తంత్రం అనగా విజ్ఞాన భైరం కూడా తంత్రం, అది ధ్యానం చెప్పింది కదా. అట్లా నాగార్జున తంత్రం అని నిన్నంటి. నాగార్జున తంత్రంలో ఏమి ఔషధులు బంగార చేసేది, పార కట్టేది రాచినాతని, పార ఎవరి నుంచి ఆవది చంపనీకి పారని మర్కురిని, దాన్ని బిగి చేసేది రసాయన విద్య ఎవరికాడ ఉండే నాగార్జున కాడ. అయితే ఈ మార్కండేయుడు ఏం చేశాడు, శివుని ధ్యానం చేసుకుంటూ కొట్టాడు. ఇక అప్పుడు చిత్రగుప్తుడు అంటాడు, పాప వచ్చే టైం వచ్చే పదా పోతారు. పోయిన మలక చూస్తాడు, అరే పూజ చేస్తాడు ఎట్లా చేయలే, ఏమైనా చేయని మన పని మనం చేయాలి అని చిత్రగుప్తుడు చెప్తాడు. ఇతను ఏం చేస్తాడు, చూడప్ప నువ్వు బయటికి రా అంటాడు. నా దేవిని నువ్వు ఆరాధన చేస్తున్నావు, నేను తీసుకుపోను, నువ్వు బయటికి రా, బయటికి వస్తలేనంట, ఏం చేసాడు చేయ అంటాడు అని. ఇక ఈ అప్ప బెదిరిస్తాడు, ఇక ఇతని బాణం ఇడుస్తాడు, అన్నీ చేస్తాడు ఉపాయాలు, ఏమవుది. లాస్ట్కు పాశం ఇడుస్తాడు. ఆ పాశం ఇడిచేటప్పుడు గురువు చెప్పినాడు కదా, ఆ శివలింగంని పట్టుకో ఇడవద్దని. ఇంక శివలింగంకి ఎప్పుడైతే ఆలింగనం చేస్తాడో, ఆ శివలింగం చేతకి మార్కండేని కూడా అది రసి పడుతుంది. ఈ పగ్గం పడ్డప్పుడే ఇగ్గుతుంటాడు అతని మంత్రం. అప్పుడు కైలాసంలో ఉన్న శివుడు ఊగులాడతాడు, ఎవడ్రా నాకు పాశం వేసింది. శివుడు వస్తాడు క్రోధం నుండి వచ్చి, ఎక్కడ చూడాడు యముని పూర కిందికేసి ఎదమిన కాలు పెట్టి త్రిశూలం పెడతాడు. ఎవడ్రా నువ్వు నాకు పాశమే నీకే అంటాను. అయ్యా నీ ఏచిలేను, నీ భక్తుడు ఆడు ఉండడు, నా భక్తుడు నన్ను పట్టుకున్న వల్ల, నా నామస్మరణ చేసిన వల్ల నీవెవడరానికి రా, నీకే ఎవరు అధికారం ఇచ్చారు నీకు అంటాడు. అయితే మరి ఈ పని ఇచ్చినావు కదా, ఎట్లా ఈ పని అంటే, నీవిచ్చిన పని నేను చేస్తాడు శివ రూపంలా, మరి నీవు ఇట్లా అడ్డం వస్తే నేనేం చేస్తావు అంటే. అప్పుడు అంటాడు, శివభక్తులు యాడ నామస్మరణ అవుతుంది బాగినూరు, దానికి ఈడ మురారి, మురహరి అనగా విష్ణు అనుకుంటాము. మురహరి అంటే అది కాదు. ముర అంటే అభిమానంని పోగొట్టేది సామర్థ్యము ఉన్న ఎవరు, మహాత్ముడు జ్ఞాని. ఆ సామర్థ్యమున్న శక్తి విష్ణు హరి, హర అని పేరు మురహర. దానికి ఈడేమన్నాడు, మురహరి సమర్చ. యాడ స్వాధ్యాయము గంగా జలముని పూజించి తాతరు, యాడ మురారి పూజ చేస్తారు, భగవద్గీత యాడ స్వాధ్యాయం చేస్తారు, ఆడికి మాత్రము నీవు పోకు, యముడు రాడు. క్రియతే దశ యమేన చర్చ. ఆ యముడు విచారం చేస్తాడు. ఎందుకంటే యముని 2-3 మాటలు శివుడు కొట్టినాడు. దానికి యముడు పైన చింత ఇది చేస్తాడంట, పోదునా వద్దని శివుని అడుగుతాడంట. ఇంక పో అంటేనే ఒక మోక్షం ఇయ్యలే అంటే, అప్పుడు శివరాత్రి నాడు ప్రాణం తీయడు యముడు జల్దీ. శివుడు చెప్తే నాకు ప్రియమైన రా, ఉనికి మోక్షం ఇయ్యాలి, తీసుకురా, అప్పుడు తీసుకుపోతాడు. అది మహాపుణ్యం. శివరాత్రికి ప్రాణం పెడు. ఎవరు ఎట్లా ఆరాధన చేస్తారో అది వాళ్ళకి కలుగుతుంది. సో దానికి ఈడ ఏమంటున్నాడంటే, క్రియతే దర్శ యమేన చర్చ. ఈ 3 గంగా స్వాధ్యాయము, గీత ఉపనిషదుల సారము. దానికే పైలా 108 ఉపనిషదులు వినాలి. ఇన్నమలక ఆ 108 ఉపనిషదులు విన్నమలక భగవద్గీతని మంచిగా ధ్యానం చేయాలి. శ్లోకం పాటు ఉండని లేకపోని దాని అర్థం గ్రహించాలి. అర్థంకి నాయా తుసార్థమవుతుంది, అర్థం కాలేదంటే అనర్థమవుతుంది. పరమార్థం ఏమిటంటే పరమ అర్థ, పరమ ప్లస్ అర్థ. అది అర్థమైన మనకి ఇంకేం అర్థం చేసుకునేట్లక లేదు, ఇంకేం ప్రశ్న ఉండలేదు, దాని పరమార్థం అన్నారు. కానీ వ్యవహారిక సత్తా అట్లా లేదు. వ్యవహారం ఏమంటే ఎంతనే చెప్పి చూడాడవచ్చు, మాటలు మారవచ్చు, తోడులు దీని రాసింది లేదనవచ్చు, ఏదైనా చెప్పి అది పరమార్థం కాదు. ప్రపంచక వ్యవహారంలో ఆడే మాటలు దోషం ఉండయి, పరమార్థాలు అట్లా లేవు. నీవు ఎప్పుడన్నది ఆ గ్రంథంని ఆడది అదే మాట అదే ఉంటుంది. దానికి అది మార్చలేదు. మనిషి నాలుకే మార్చినలాక బదిలాడిలాక శాతలు ఆడాయి.
దానికి స్వాధ్యాయము గంగాజల సంస్కారం ఇస్తుంది. మురారి పూజ, మురారి చర్చ ఎవరు చేస్తారు యాడా యముడు క్రియతే తస్య యమేన చర్చ. యముడు కూడా ఎప్పుడు పోతలేడంట. దాని అర్థం ఏమిటిదంటే యోగంలోనే ఎవరైతే కుక్కునింటారో ధ్యానం చేసుకుంటా ఆ ప్రాణంని మీనికి ఎక్కించినప్పుడు కొందరు యోగులు, అట్టయోగిలు, క్రియయోగులు, మహాత్ములు కుండలిని జాగృతే ప్రాణం సిద్ధి ఎవరికి అయిందంటే ఆ ప్రాణంని సహస్రారంలో ఎక్కించుకొని యముడు వచ్చినప్పుడు ఏమప్పంటే యముడు చూస్తాడు. ఏడ చూస్తాడు అంటే హృదయంలో ప్రాణం ఉన్న కాడ లేదు కదా అని పోతాడు. మళ్ళీ అది ఆ ప్రాణంని తెచ్చిపెట్టి మళ్ళీ బతికినోడు ఉండరు, ఇట్లా ఆయుష్యంని పెంచుకున్నోడు ఉండరు. దానికి ఎవరైతే ఈ స్వాత్మ జ్ఞానం ఎవరిని సిద్ధిస్తుందో ఆ మరణం ఏమీ చేయదు. అసలు సావు అనేది లేదు, కల్పన. మన్ను నుంచి మడక అయింది కదా, కుండ అయింది కదా. ఈ కుండ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మన్నులోన లేని కుండ, మన్నే ఉండే మన్నులోన లేని కుండ, మన్ను నుంచి మనం కుండను చేసినాము. కుండను చేసిన వాళ్ళకి అది మడక ఆయ కదా కుండ. అది నామం రూపం క్రియ నుంచి కూడుకునే, కానీ అది మన్నే దాంట్లోనే ఉండదు. లోన బయట కింద మీన ఎక్కడైనా చూడు అదే ఉండదు, దాన్ని ఇడిచి ఇంకేం లేదు. అది ఎప్పుడు పలిగిందో అలాని పలగొట్టిన మళ్ళక ఆ నామరూపాలు ఆ నుంచి వచ్చిందే, నువ్వు చేసిన దానికి వచ్చిండే, దాంట్లో లేవవి చేసినావు, నువ్వు చేసుకున్నావు, నీకు బేకయ్యి అదే మన్ని దాని ఆకారం పొందిండే, మనులోనే అని ఉంటుండే అవి నామరూపాలు. అది దాన్ని పొందిండే, నీ పొందించి దాన్ని చేసిండు క్రియ. నామరూపం మన్ని ఏమేమంటే తదాకారం, అదే ఆ రూపం పొందే మళ్ళీ అంటుండే ఆ రూపం పొందే, ఆ రూపం దాన్ని కాదు. మూల రూపం ఏమిటి తప్పంటే మన్ను. అట్లా ఆత్మ రూపం పరమాత్మ స్వరూపము, ఆత్మ పరమాత్మ స్వరూపము. అతని ఈ ధ్యేయమైనడు, అతనే ఆ బీజమే ఈ షట్టాయ. షట్టైన మనకవా అన్ని మండాయ, శాఖలాయ, ఉపశాఖలాయ, ఆకులాయ, దాని పూతాయ బీజమే. అతనే దానిలోనికి వచ్చినాడు. ఏముండడు దానికే వచ్చినాడు. అది ఏమున్నదానికాడికి ముట్టేదే మోక్షమో. ఇప్పుడు నీ ఆత్మస్వరూపమే ధ్యేయమైంది. ధ్యేయం అనేది లేదు. ఆ నా మన్నులోన మడక ఎట్లా తయారైన మడక ఓడుకున్నావు. ఇప్పుడు నీకు మడక బేకలేదని నువ్వు పలగొట్టినా అది ఉండేదేమి మన్ను. అది ఆ నుంచి వచ్చిండే మనలో మన్నే ఆ రూపం పొందిండే. ఆ రూపంని మన్ను ఇడిచిపెట్టిన మళ్ళీ అది ఆడుండదు, లయమే దానిలోన. మళ్ళీ ఆ రూపం అనేది కల్పన కదా. మళ్ళీ కల్పన సత్యం ఎట్లా అంటుండవు. మరణం అనేది లేదు, మరణమే అంటుంటుంది, అది ఉంటలేదు. ఆ దానికి అమరత్వంని పొందాడు, దాన్ని జ్ఞానం అన్నారు. అమరత్వం అంటే మృత్యు అనేది లేదు. నీ ధ్యేయం కనిపించని లెక్క అవుతుంది. ఆ కుండలో ఉన్న మన్నని కనిపించేది. అది కుండ పలిగిపాయ అంటావు నువ్వు. అరే అది పలిగిలేదురా, లేనే కుండే నువ్వు అనుకునింటివి కనిపించిన నీకు అది మళ్ళీ ఏది ఉండదు అదే పొందింది. అర్థమైనా లేదా? చిన్న వస్తువుల ప్రక్రియ ఇది. అంత దవ్వేనుకోతావు నువ్వు. మూలతత్వం ఎప్పుడు కానీ కారణము కార్యంలోనే కనిపించింది నీకు. ఆ కారణం పోయిన ఒక కార్యమేడు ఉండదు. అది చెప్పలేదా? నీళ్ళు పోతే నది లేదని ఉండదా? లేదు. బలం పోతే వ్యవస్థ లేదు కదరా. మరి ఇది ఎట్లుంటుంది? మరణం అనేది లేదు, కనిపిస్తుంది. ఏనికి? అజ్ఞానం నుంచి. ఆ దేయ నామ రూపాలు క్రియలు నిన్ను కనిపిస్తాయి. ఆ మనిషి రేపు ఉంటలేడు, రేపు అతను కనిపించడు, రేపు మాట్లాడాడు, అతన్ని పిలువడు, అతన్ని పిలిస్తే కూడా రాడు అని బాధిస్తాడు. అస్సలు అతని ఉండాడా? ఉంటే కదా చెడిపోయేది. ఆత్మనే ఆ మన్ని కదా మడకైంది, మన్నే కదా కుండ అయింది. మనులోన మన్నే కదా కుండ అయిన మలక ఆకారం అంతా మన్నే కదా పొందింది. మళ్ళీ ఆకారం కింద మీన బయట లోన అంతా అదే ఉండదు, ఇంకేమీ లేదు. దానికే స్వరూప సిద్ధి. ఏమిటిది? అంతరంగంలో అదే, బహిరంగంలో అదే. ఇప్పుడు బయట నువ్వు చూస్తే మన లేదా, లోన లేదా, మీన లేదా, కింద లేదా, అంత మన్ను కదా. మన్ను ఆ రూపంని పొందే.
ఆ రూపంని పొందిన దానికి నీవు ఏం చేస్తావు అంటే రూపంని పట్టుకుంటుంది. నామరూపక్రియము మళ్ళా చెప్తా, నామరూపక్రియగా ఆధారవో ఏమిడిది ఆస్తి బాతి ప్రియ, అది ఉండది కనిపిస్తుంది. ఆస్తి అది ప్రియ ఆనంద స్వరూపమే, సచ్చిదానందం. ఇది సచ్చిదానందం కాదు, అది మన్నేమైంది. ఇప్పుడు బంగారం ముద్ద ఒకటి, అది నువ్వేం చేస్తావు బంగారంతో చేంజ్ చేసుకున్నావు. లేదు బంగారంలో చేంజ్ ఉండేనా? లేదు. నువ్వు అంతేనికి ఇప్పుడు వారు బంగారం నీకు ముద్దనుంటే చేంజ్ చేసి ఇచ్చినాడు బంగారం అవసరోడు. పోయి ఏమానో నాయన నువ్వు చేంజ్ చేసి ఇచ్చినావు, నీ చేంజ్ తీసుకుని ఆ బంగారు ఇయ్యాను. బంగారం చేను వేరే ఉండదే మరి మురుకుడా, బంగారం చైన్ అయింది కదా. మరి నీకు అంటే అనుకో నీ చైన్ తీసుకొని బంగారం నక్కి అంటే ఊడు ఏం చేస్తాడు, కరగొడతాడు. కరగొట్టిన మళ్ళీ ఉనికి పోయింది, అది నీ బంగారం నీకు వచ్చే. లేనిది నీవు సృష్టించినావు, మళ్ళా దాన్ని సృష్టించిన వాళ్ళకి నీకు అనిపిస్తుంది. దాన్ని కరగొట్టిన మళ్ళీ ఉండేనేమి అంటే లేదు, లేని దాన్ని నీవు నమ్మినావు. ఇది అజ్ఞానము, మూర్ఖత్వం. ఇదే ఇప్పుడు ఆ మన్ను కుండ అయింది, కనిపిస్తుంది, ఉపయోగమవుతుంది. పలిగి తేడుస్తావు. అది ఉండే ఆడది, అది ఉండే ఆడ నామరూపం బాగా మన్నే ఉండదు. అప్పుడు మన్నే, దానిలోన ఉన్నది మన్నే, స్వరూప సిద్ధమైంది మన్నే. బాహ్య స్వరూప అది కూడా మన్నే, అంతర్స్వరూప అది మన్నే. ఈ లోన అతనే, బయట అతనే, అతనే నీవు. మళ్ళీ నిన్ను వాడుతుండవు, దేవుడు ఆడు ఉండవని మురుకుడా. ఆ మన్నే కానీ అడిగితే మనకని మన్నే అన్నదంటే లే నీవే అయినావు కదా. నీవే ఈ రూపంని పొంది, ఈ రూపాన్ని పొందింది ఎవరు? పరమాత్ముడు. జగత్తంతా అయింది దానికి అద్వైతం తెలుసుకునే కఠినమో. అద్వైతం ఏమంటుంది? ఒక్కటే, మూడాడుండయి, రెండాడుండయి. ఏ జగత్తు అతనే, జీవుడు అతనే, శివుడు అతనే. అతనే జగత్ అయినాడు, ఆ జగత్తులోనే అతనే నీవైనావు. నీవెరైదంతా ఆత్మస్వరూపం, చైతన్యం లేకుంటే కదలది, చూడది, ఈనది, పిల్లలు కానది. జడం ఏమి చేయది, జడము సచ్చిన ధ్యేయమాడు ఉండదు. కన్ను చూస్తూ ఉంటావు, కన్నుకెళ్ళి చూసేటోడు వెళ్ళిపోయినాడు. అతను వచ్చినోళ్ళని చూసి పిలుస్తాడా, చేయగలుపుతాడా, మాట్లాడిస్తాడా, కుక్కనే పెడతాడా? లేదు. అతని నీవు చూస్తుండవు, నువ్వు శివుడవు, అది శవము. అరే నీ ప్రాణము ఆత్మనే నీవు అయిన దానికే ఆ చైతన్యమే ఇంద్రియాలైన ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ చైతన్యమే చేపిస్తుంది కదరా. ఆ చైతన్య నీ స్వరూపం నిడిచిపెట్టి నువ్వు ఆ మన్నును పట్టుకొని కొట్లాడతావా? ఆ మన్నుకి ఏడుస్తుండవా? ఆ ముద్దకి. దానికే ఈ మురారి చర్చ. మురారి చర్చ అంటే ఆత్మజ్ఞానం, ఆత్మబోధ. అదైనా మనకు మరణం లేదు. ఎవరికి ఉండదు మరణము, ఎవరికి లేదు మరణము. ఊకేమంటే అది ఆ నామరూపం కనిపించలేక అయ్యాడు, దాన్ని మరణము అని పేరు పెట్టినావు నువ్వు. వాస్తవం చూస్తే ఎవరికి మరణం అనేది లేదు. ఇదే మాట నీడ చెప్తున్నాడు మురారి సమర్చ. క్రేతే దశ యమేన చర్చ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్తున్నాడు. ఈ దాన్ని ఈడ క్రియతే దశ యమేన చర్చ. వాడికి మార్కండేని కాడికి పోయినప్పుడు మార్కండే ఒక ఉపమా, ఒక బహిరంగం దృష్టాంతం. అది శివనామంని స్మరణం చేసిన మలక. ఇప్పుడు నమ శివ అనేది ఏమిటి గుర్తా? ఓం అది నామంకి ధారణం చేసి గురువు ఇస్తే ప్రణవము. ప్రణవము ఏకాక్షరము, ఎవరికి అధికారం లేదు జపం చేసేది. దాన్ని పెట్టి నమ శివాయ అనే దానికి నా అంటే ఏమిటి గుర్తా? నభ. నభ అంటే ఆకాశం. వాళ్ళ అర్థం చెప్తుండ, సూక్ష్మార్థం చెప్తుండా, రుద్రాధ్యాయంలో ఉన్న అర్థం చెప్తుండా. నమ శివాయ మంత్రం ఏడొచ్చిందంటే అథర్వ వేదంలో రుద్రాధ్యాయం. ఇప్పుడు రుద్రాభిషేకం చేసాం కదా, దానిలోన 8వ అధ్యాయంలో నడమంత్రంలో ఉన్న మంత్రం అది. నమ శివాయ చ శంకరాయ చ శాంభవాయ చ అని ఒక శ్లోకం వస్తుంది. ఆడ ఇది పెట్టినారు నమ శివాయ చ అని. ఈ మంత్రం అనాలని శివుని ప్రత్యక్షం చేసుకుని. శివుని మృత్యుంజయ మంత్రం, అఘోర మంత్రములు జగ్గుండయి. కానీ వేదం చెప్పిన దానికి ఇదే వేద మంత్రమైంది, ఉపదేశంకి ఇవ్వచ్చు.
మహావాక్యం కలిపి అద్వైతులు ఇస్తారు, వేరేవాళ్ళు ఇయ్యరు. అదానికే నభ అనేది నా అంటే ఏమిటిది నభ అని ఎవరికంటారు? ఆకాశంకి. నా మా అంటే మారుతి వాయు. బాగినూరి అక్షర చెప్తుండా మారుతి అంటే వాయు. మారుతి గుర్తున్నాయి కదా, ఎవరు? హనుమంత దేవుని పేరు మారుతి అని ఉన్నది. మారుతి అంటే వాయుపుత్రుడు ఆయన. నా మా షి అంటే అగ్ని, శిఖ అగ్ని. మళ్ళా ఇంకోటి ఏమొచ్చే వా అంటే జలము, వా అంటే అమృతము, వరుణ అంటే జలము, యా అంటే భూమి, శయ. ఈ పంచమహాభూతుల స్వరూపం ఎవరు అంటే ఓం ప్రణవ మంత్ర. అదే నేనుండా అని అథర్వవేదముల ఇది బోధించినారు. ఇది వేదమంత్రమైంది. అథర్వవేదంలో రుద్రాధ్యాయంలోన వచ్చేటి మంత్రం పంచాక్షరి. దాన్ని ఇదానమన్నది. ఇది నమ శివాయచ అన్నది అతని వర్ణన చేసింది. సర్వవ్యాపమైంది అతని, సర్వశ్రేష్టమైన అతని మహాదేవ్ అని పేరు పెట్టింది. నువ్వు ఎవరినన్నా హరి అంటే ఏమి? అతని పాపం నాశనం చేస్తాడు, ఇతని దేవనాశనం చేస్తాడు. అధిపతి కారణ శరీరమును నాశనం చేసేది, జనన మృత్యుని పోగొట్టేది ఎవరంటే శివుడే. ఎందుకు? శివుడు జ్ఞానస్వరూపుడు. జ్ఞానం బేకంటే శివుని ఆరాధన చేయలే. మరి అతను ధనం లేదు అనుకున్నకు అడుక్కునేటోళ్ళని కరోడపతి చేసాడు మనిషి. అక్షయపాత్ర ఇచ్చి కుబేరుని, యక్షరాజు, లక్ష్మిని లక్ష్మీాధిపతి చేసింది అతనే. బిల్వవృక్షమా ఆవిడ. బిల్వవృక్షము ఫలము అంటే లక్ష్మి వృక్షస్థలము, బిల్వవృక్ష పండ్లు. ఆ దాని నుంచి యజ్ఞం చేస్తే ధనప్రాప్తి అవుతుంది. ఆవిడకి ధనాధిపతి ఇచ్చినాడు అతని. ఇవన్నీ పురాణంలోనే ఉన్నాయి. పురాణాలు ఇవన్నీ కథలు ఉన్నాయి. లక్ష్మీ తంత్రం అని చదువురి. తంత్రం అంటే అది వామమార్గం కాదు. వామ మార్గం అది వేరే, బ్లాక్ మ్యాజిక్ అది వేరే. ఈ దానిలోనే లక్ష్మీ వర్ణనము, ఆవిడ అక్షరము, యా నుంచి వచ్చే, ఏనికి వచ్చే, ఏం చేసే, ఎట్లా చేయలే, ప్రాప్తి అవనీకే అని. ధనప్రాప్తి అవ్వాలంటే 3 చేయాలి. ఏమిటివి? సూర్య నమస్కారం, సూర్యకి జలార్పణం చేయాలి, దారిద్ర్యం ఉండలేదు. ఒకటి. రెండవది ఏమప్పంటే విష్ణు సహస్రనామం లోపల ఒక శ్లోకం ఉండదు, ఆ శ్లోకంని పట్టియాలి. లేదా లక్ష్మీని ఏమప్పంటే పున్నమ్మ నాడు ఆరాధన చేయాలి, లక్ష్మీ మంత్రం ఉంటే దాని దారిద్ర్యం పోతుంది. సరే, ఈడమైన విషయం ఏమిటంటే మనకి జనన మరణం బేకలేవు అని మనం ఏం చేయలే. ఎవరిది చేయాలంటే భగవద్గీత స్వాధ్యాయం. స్వాత్మ జ్ఞానం పొందనీకి గీతాధ్యయనం చేయలే. ఇకంటే ప్రాణం పోయేటప్పుడు ఇక దినాంగిన గంగాజలం దొరికితే ఒక బొట్టు నీళ్ళలో వేసుకో, అచ్చమని చెయ్యి. దాని నుండి కూడా సంస్కారం అవుతుంది, దేహశుద్ధి మనశుద్ధి అవుతుంది, పాపం పోతుంది. సుకృతాపి ఏన మురారి సమర్చ. సుకృత అంటే పుణ్యాత్ములు ఈ 3 చేస్తారంట. ఒకటి బ్రహ్మచర్చ, స్వాధ్యాయము, గంగా జలపిత్వ. ఈ 3 ఎవరు చేస్తారు? యాడ ఈ 3 ఉంటావో ఆ ఇంట్లో అపమృత్యులు, దారిద్రము, మళ్ళంటే దృష్టి ఇవన్నీ రావు. ఎనికి మనసుల దృష్టి బాగలేదు, నరదృష్టి రాయని వల్ల కొడుతుంది. వ్యక్తుల మీద అది ప్రభావం చేస్తుంది. ఆ దృష్టి దోషం ఎంత ఉంటుంది, ఆ భావము కళ్ళ నుంచి స్పర్శమవుతుంది. ఇళ్ళకి, మనసుకి, మూర్తులకి, వ్యక్తులకి రాయల మూర్తుల వల్ల కొడుతుంది అన్నమల్క. అంత దోషం ఉంటుంది దానిలోన. అవన్నీ పోతవి. ఇంకా ఈ యముడాడికి రాడో, విచారం చేసే వస్తాడు. ఎవరైతే దేవిని అర్చన, పూజ, యజ్ఞాలు ఇవన్నీ చేస్తారో వాళ్ళకి అపమృత్యులు, దోషాల నుంచి కాపాడుతాడు. భజ గోవిందం అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమైన గోవిందుని భజించి మోక్షంని పొందు నాయన అనేటి కాడికే సమాప్తి. జయ జయ గురుమంగళం. పార్వతీపతీశ్వర రామాదేవ్.